ఈ ఆన్సర్ రైటింగ్ సంబంధించింది గానీ, లేదా పేపర్ ప్యాటర్న్ సంబంధించిన ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటది సార్? డెలిబరేట్‌గా ఒక క్యాండిడేట్‌కి తక్కువ మార్కులెయ్యాలి, ఒకరికి ఎక్కువ మార్కులియ్యాలి అనేటటువంటి అవకాశం మాత్రం అక్కడ ఉండదు. ఆ క్వెషన్స్ అనేటటువంటివి సిలబస్‌ను రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉన్నాయా? అయితే అక్కడ చీఫ్ ఎగ్జామినర్‌కి మనకు యూపీఎస్సీలో కానీ, గ్రూప్ 1లో కానీ కొన్ని పవర్స్ ఉంటాయి. ఏమంటే ఒకవేళ ఎగ్జామినర్ అంటే ఆయన డిస్క్రిప్షన్ ప్రకారము మరీ ఎక్కువ ఇచ్చినా లేదా మరీ తక్కువ ఇచ్చినా కూడా ఉదాహరణకి మన భారతదేశంలో చూసినట్టయితే లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ విడిపోయింది. అభ్యర్థి లెఫ్ట్ వింగ్లో ఉన్నాడు, ఎవాల్యుయేటర్ రైట్ వింగ్లో ఉన్నాడు. 24లో క్వశ్చన్ అడిగారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేటటువంటివి చాలా వరకు జరుగుతున్నాయి, కానీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అనేటువంటివి జరగడం. హే అమిగోస్, ఎలా ఉన్నారు? ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ వీడియో ఏంటంటే యూపీఎస్సీ మెయిన్స్ కానివ్వండి, లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కానివ్వండి, డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఆన్సర్ రైటింగ్లో కనుక మనం చూసినట్టయితే ఈ ఎవాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారు, ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు ఎవాల్యుయేటర్ ఒక అభ్యర్థి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎఫెక్టివ్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, హ్యాండ్ రైటింగ్ కూడా ఇంపార్టెంటా, మరి ఎవాల్యుయేటర్స్లో లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ ఇలాంటి భావజాలం ఉన్న వాళ్ళు ఉంటారా, అసలు ఎలా ఉంటుంది ఈ ప్యాటర్న్ అనేది మనం తెలుసుకోవడం అనేది ప్రతి అభ్యర్థి బాధ్యత. ఈ బాధ్యతానీయమైన వీడియో కోసం నేను చింత గణేష్ సార్ని తీసుకొచ్చాను. సార్ గురించి మనందరికీ తెలుసు, 35 సంవత్సరాలుగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్కి కావచ్చు, లేదా ఉస్మానియా యూనివర్సిటీలో చాలా సేవలు అందించాడు. ఆయన సేవల్ని మనము ఎంత వీలైతే అంత ఎక్కువగా మనము యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే పదే పదే సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ చివరి వరకు చూసినట్టయితే మీరు ఇప్పటి వరకు చూడని, వినని చాలా అంశాలు చూస్తారు, నేర్చుకుంటారు. ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీ నెక్స్ట్ ఎగ్జామ్ రైటింగ్లో ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది. అది నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. చివరి వరకు చూడండి. సార్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఇవాళ మీ ముందుకు నేను చాలా డౌట్స్తో వచ్చాను సార్. ముఖ్యంగా నాకు వచ్చే చెప్పండి. డౌట్ ఏంటంటే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కానివ్వండి, లేదా యూపీఎస్సీ రిజల్ట్స్ అనేటివి ఈ మధ్య కాలంలోనే వచ్చాయి సార్. నాకు ఆ రిజల్ట్స్ చూసిన ప్రతిసారి నాకు ఏమనిపిస్తుందంటే, యూపీఎస్సీ సివిల్స్ కానివ్వండి, లేదా స్టేట్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన గ్రూప్ 1 కానివ్వండి, యా. ఈ ఆన్సర్ రైటింగ్ సంబంధించింది కానీ, లేదా పేపర్ ప్యాటర్న్ సంబంధించిన ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది సార్? అంటే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్కు సంబంధించి, అదేవిధంగా ఏపీపీఎస్సి కానీ, టీఎస్పీఎస్సి కానీ, వీటికి సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కు సంబంధించి ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ అనేటటువంటిది ఉంటుంది. యూపీఎస్సి ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ అనేటటువంటిది చాలా పకడ్బందీగా అమలు చేయబడేటటువంటి పద్ధతి. అంటే ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి మిస్టేక్స్ అనేటువంటివి జరగకుండా, లోపాలు లేకుండా ఎవాల్యుయేషన్ చేయడానికి తగిన జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ బిగిన్ అయ్యే కంటే ముందు ఇక్కడ మొట్టమొదట జరిగే విషయం ఏంటంటే, ప్రతి క్వశ్చన్ పేపర్కి ఒక గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఆన్సర్ కీ అనేటటువంటి దాన్ని డెవలప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు జనరల్ స్టడీస్ పేపర్ ఉంది, అందులో 20 క్వశ్చన్స్ ఉన్నాయి. లేకపోతే ఏది ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆప్షనల్ సబ్జెక్ట్స్లలో కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కీ అనేటటువంటిది రూపొందించడం జరుగుతుంది. అంటే ఆ ప్రశ్నకు అభ్యర్థి ఏ విధమైనటువంటి ఆన్సర్ని ప్రజెంట్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక బ్రాడ్ అవుట్లైన్ అనేటటువంటి దాన్ని ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రూపొందించడం జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా వాళ్ళు చూసేటటువంటి అంశాలు ఏంటంటే, ఆ ప్రశ్నకు సంబంధించి ఇంట్రొడక్షన్ ఏ విధంగా ఉండాలి, ఆ ప్రశ్నలో కనుక అడిగే విషయాలు, ఉదాహరణకు కారణాలు,
లేదా కారకాలు, లేకపోతే విశ్లేషణ, ఉమ్, ఇలాంటి పదజాలాన్ని మనము ఈ క్వశ్చన్స్లలో ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి అంశాలని అభ్యర్థి విశ్లేషణాత్మకంగా రాయటం జరిగిందా లేదా, అంటే ఏ విధంగా ఏ పాయింట్స్ కవర్ చేయాలి అనే విషయాలన్నింటి కూడా రూపొందించడం జరుగుతుంది. ఇక్కడే నాకు కొంత డౌట్ వచ్చింది సార్. రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ చూసినట్టయితే చాలా మంది ఏమంటారంటే మేము చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం, మాకు కంటెంట్ ఎక్కువగా ఉంది, మేము చాలా విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా రాసాం, ఇంకా మాకు మార్క్స్ అనేది స్కోరింగ్ తక్కువ వచ్చింది అని అంటారు సార్. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, చాలామంది విద్యార్థులు నాలెడ్జియబుల్ స్టూడెంట్సే, నేను ఆ విషయాన్ని ఒప్పుకుంటాను సార్. చాలామంది విద్యార్థులు సంవత్సరాల తరబడి చదవటం వల్ల వాళ్లకు అపారమైనటువంటి జ్ఞానం, అంటే అపారమైనటువంటి నాలెడ్జ్ అనేటటువంటిది ఉండొచ్చు సార్. కానీ ఈ యూపీఎస్సి ఎగ్జామ్ కానీ గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ వాటికి సంబంధించి ఒక ప్రశ్నకు సమాధానాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఏ పాయింట్స్ను కవర్ చేయాలి అనేటటువంటి దాన్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేటటువంటి వాళ్ళు వివిధ గ్రంథాలను, అంటే ముఖ్యంగా స్టాండర్డ్ బుక్స్ అనేటువంటి వాటిని లేటెస్ట్ డేటాను ఆధారంగా తీసుకొని రూపొందించడం జరుగుతుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రూపొందించేటటువంటి కీ అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. వాళ్ళు ఆ కీని రూపొందించేటటువంటి క్రమంలో స్టాండర్డ్ బుక్స్ని, అదేవిధంగా కొన్ని స్టాండర్డ్ రిపోర్ట్స్ని, ముఖ్యంగా సమకాలీన అంశాలకు సంబంధించినటువంటి ఇండెక్స్ విషయాలను ఈ స్టాండర్డ్, అంటే చాలా అంటే ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే అకాడమిక్ సర్కిల్లో చాలా ఒక హై స్టాండర్డ్ ఉన్నటువంటి రిపోర్ట్స్ని ఆధారంగా ఈ కీ అనేటటువంటి దాన్ని రూపొందించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ప్రశ్నకు కూడా కీ అనేటటువంటిది రూపొందిస్తారు. ఎట్ టైం జరుగుతుంది సార్? ఎట్ టైం మొత్తం, అంటే ఇప్పుడు బిఫోర్ వాల్యుయేషన్ ఒక గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ముందే వాస్తవికంగా మనకైతే జనరల్ గా యూపీఎస్సీ, అంటే నా డౌట్ ఏంటంటే సార్, క్వశ్చన్ తయారు చేసేటప్పుడే దానికి సంబంధించిన ఆన్సర్, అంటే జనరల్ గా ఎట్లుంటుందంటే పేపర్ సెట్టర్ కూడా కీ అనేటటువంటిది ఇవ్వాలి. ఇప్పుడు పేపర్ సెట్టర్ ఎవరైతే పేపర్ సెట్ చేస్తారో ఆ పేపర్ సెట్టర్, ఇంకొకటి ఒక క్వశ్చన్ పేపర్ కు సంబంధించినటువంటి పేపర్ను మొత్తం ఒక్కరే సెట్ చేయరు, ఎందుకంటే అందులో వివిధ అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు యూపీఎస్సి GS1 పేపర్ తీసుకుంటే అందులో ఏది ఇప్పుడు మనకు కొన్ని పేపర్లు ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ, సొసైటీ, జాగ్రఫీ, అంటే ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా డిఫరెంట్ సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు. ఆ క్వశ్చన్ పేపర్ను కూడా స్టాండర్డైజ్ చేస్తారు, అంటే ఆ క్వశ్చన్స్ అనేటటువంటివి సిలబస్ను రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉన్నాయా, విశ్లేషణాత్మకంగా ఉన్నాయా అనేది ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాతనే ఫైనల్గా ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చే విధంగా ఫైనల్ క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది రూపొందుతుంది. అందులో జనరల్గా యూపీఎస్సి 3 సెట్స్ 4 సెట్స్ 5 సెట్స్ కూడా ఉంచుకుంటారు, అది కాన్ఫిడెన్షియల్, అది జనరల్గా బయటకు చెప్పరు వాళ్ళు. అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు ప్రతి క్వశ్చన్కి కూడా పేపర్ సెట్టర్ కీ పాయింట్స్ అనేటువంటివి ఇవ్వాలి. అదేవిధంగా సోర్స్ కూడా ఇవ్వాలి. సోర్స్, రేపు ఎవరైనా ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఆన్సర్కు సోర్స్ ఏమిటి అనేటటువంటిది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము కొన్నిటికి అనలిటికల్గా రాయాల్సి ఉంటుంది. అనలిటికల్గా రాసేటప్పుడు కూడా ఏ సోర్స్న ఆధారంగా మనము ఆ రకమైనటువంటి అనాలిసిస్ ఇవ్వగలుగుతాము అనేటువంటివి కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ప్రతి క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ కీ అనేటువంటిది తయారు చేయటం. అయితే
ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టు జనరల్ స్టడీస్కు సంబంధించి 3 కాంపోనెంట్స్ 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పినట్టు GS1లో మనకు ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఉంది, హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, సొసైటీ ఉంది. ఈ నలుగురు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ డిఫరెంట్గా క్వశ్చన్ పేపర్ సెట్ చేసి తర్వాత వాటికి కీ కూడా తయారు చేసి ఏ గ్రూప్ ఆ గ్రూప్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గ్రూపు ఇండిపెండెంట్గా వర్క్ చేసి ఫైనల్గా ఒక కీని స్టాండర్డైజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని స్టాండర్డైజేషన్ ఆఫ్ కీ అంటారు. ఒక కీ అనేటువంటిది స్టాండర్డైజ్ అయిన తర్వాత ఆ స్టాండర్డైజ్ చేసినటువంటి కీని ఆధారంగా ఎగ్జామినర్స్ అందరికీ కూడా ఓరియంటేషన్ ఇస్తారు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ డెవలప్ చేసినటువంటి కీని ఎంతమంది అయితే ఎగ్జామినర్స్ ఉంటారు, జనరల్గా ఎట్లుంటుంది అంటే డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు హిస్టరీకి ఒక బోర్డు ఉంటుంది, ఇండియన్ సొసైటీకి ఒక బోర్డు ఉంటుంది, జాగ్రఫీకి ఒక బోర్డు ఉంటుంది. ప్రతి బోర్డుకి ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు. ప్రతి బోర్డులో జనరల్గా ఒక 10 నుంచి 15 మంది ఎగ్జామినర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక డే మొత్తం ఓరియంటేషన్ ఇస్తారు. ఈ క్వశ్చన్కి ఏ రకమైనటువంటి ఆన్సర్ ఉండాలి అంటే బ్రాడ్గా స్టూడెంట్ యాజ్ ఇట్ ఈస్ ఆ కీని రిఫ్లెక్ట్ చేసే విధంగా రాయాలని కాదు, బ్రాడ్గా ఏ పాయింట్స్ని కవర్ చేయాలి అనేటువంటిది ఆ కీలో ఉంటుంది. అదే విధంగా ఆ కీని ఆధారంగా ఏ మేరకు రాస్తే ఎంత పర్సెంటేజ్ మార్క్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కీలో సపోజ్ ఒక స్టూడెంట్ ఎగ్జాక్ట్ అన్ని ఒక 80% మ్యాచ్ అయ్యే విధంగా రాసినాడు అనుకోండి, ఎంత పర్సెంట్ వరకు ఇవ్వాలా? మ్యాక్సిమం అంటే బెస్ట్ ఎక్సలెంట్ ఆన్సర్ రాసినప్పుడు ఎన్ని మార్కులు ఇవ్వాలా, ఒక యావరేజ్గా రాసినప్పుడు ఏ విధంగా ఎన్ని మార్కులు ఇవ్వాలా, అసలు ఇర్రెలవెంట్గా రాసినప్పుడు ఎన్ని మార్కులు ఇవ్వాలా అనే దానికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి సూచనలు, డైరెక్షన్స్ ఎగ్జామినర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఒక 2 days యూపీఎస్సిలో ఈ ఎక్సర్సైజే చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో స్టేట్ లెవెల్లో గ్రూప్ 1కి సంబంధించినటువంటి వాల్యుయేషన్లో కూడా ఇదే రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారు వాళ్ళు. ఇక కాకపోతే ఎవాల్యుయేషన్ అనేటటువంటిది చేసేటప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్టు ప్రతి ఎవాల్యుయేటరు ఆయనకు ఒక 20 స్క్రిప్ట్స్ 25 స్క్రిప్ట్స్ పర్ డే ఇస్తారు. ఫస్ట్ వాళ్ళు కీ మీద థరోగా నాలెడ్జ్ సంపాదించుకొని ఆ క్వశ్చన్స్ మాత్రమే, అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఈ ఎవాల్యుయేషన్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. అయితే నేను ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఎగ్జామినర్ ఎవాల్యుయేషన్ అనేటటువంటిది ఒక ఆన్సర్ స్క్రిప్ట్ని ఎవాల్యుయేషన్ చేయడం అనేటటువంటిది ఆ కీ ఆన్సర్ కీని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఎవాల్యుయేటర్కు కూడా కొంత అంటే ఆయనకున్నటువంటి డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. అంటే ఈ ఆన్సర్ అనేటటువంటిది చాలా ఎఫెక్టివ్గా రాశాడు, ఈవెన్ కీకి సంబంధం లేని కొన్ని రెలవెంట్ అంశాలను కూడా రాశారు అనేవి కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ద బెస్ట్ ఆన్సర్ రాసినటువంటి స్టూడెంట్కు మార్కులు రాకపోవడం అనేటటువంటిది ఉండదు, నంబర్ 1. సెకండ్లీ ఇక్కడ ఎవాల్యుయేటర్ చేసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్స్ని మళ్ళీ చీఫ్ ఎగ్జామినర్ ఎవాల్యుయేట్ చేస్తారు. ర్యాండమ్గా చీఫ్ ఎగ్జామినర్, నేను ఇంతకుముందే చెప్పాను, ప్రతి బోర్డుకి ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు. జనరల్ ఒక సీనియర్ ప్రొఫెసర్ని, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని చీఫ్ ఎగ్జామినర్గా పెడతారు. ఆ చీఫ్ ఎగ్జామినర్ కూడా ఒకసారి మళ్ళీ ఆ ఆన్సర్ స్క్రిప్ట్స్ అన్నిటిని కూడా ఎట్ ర్యాండమ్ చెక్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా హైయెస్ట్ వచ్చినటువంటివి, మీడియం లెవెల్లో ఉన్నటువంటివి, లోయెస్ట్ వచ్చినటువంటి వాటిని స్పెసిఫిక్గా చీఫ్ ఎగ్జామినర్ మళ్ళీ రీఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది.
అయితే అక్కడ చీఫ్ ఎగ్జామినర్కి మనకు యూపీఎస్సీలో కానీ గ్రూప్ 1లో కానీ కొన్ని పవర్స్ ఉంటాయి. ఏమంటే ఒకవేళ ఎగ్జామినర్ అంటే ఆయన డిస్క్రిషన్ ప్రకారము మరీ ఎక్కువ ఇచ్చినా లేదా మరీ తక్కువ ఇచ్చినా కూడా వాటిని సవరింపజేసేటటువంటి అధికారం కూడా చీఫ్ ఎగ్జామినర్కి ఉంటుంది. అంటే చీఫ్ ఎగ్జామినర్ యొక్క బాధ్యత ఏంటంటే బాగా రాసినటువంటి వ్యక్తికి సరిగ్గా రావాలి మార్కులు, ఏమీ రాయకుండా మార్కులు ఇస్తే అటువంటప్పుడు తగ్గించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదొకటి. రెండవది మనకు చాలా ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఉదాహరణకి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో డబుల్ వాల్యుయేషన్ సిస్టమ్ అని పెట్టారు. అంటే ఒకటే స్క్రిప్ట్ని ఒక బండల్ ఆఫ్ స్క్రిప్ట్స్ని ఒకరు ఎవాల్యుయేట్ చేస్తే మరి వేరొకరు సేమ్ బండల్ మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తారు. ఆ సేమ్ క్వశ్చన్స్ అన్నిటినీ అంటే ఆ సబ్జెక్టు సంబంధించినటువంటి వ్యక్తులే. ఈ ఇద్దరి మధ్యన వేరియేషన్ అనేటటువంటిది జనరల్గా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని చోట్ల 10% కంటే ఎక్కువ ఉండకూడదు, 15% కంటే ఎక్కువ ఉండకూడదు, మాక్సిమం 20% ఉంటుంది. కాకపోతే దీనికి ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. ఒక్కొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటే ఫస్ట్ వాల్యుయేషన్, సెకండ్ వాల్యుయేషన్, ఇందులో సాధ్యమైనంత వరకు చాలా అంతరం తక్కువ ఉన్నప్పుడు బెస్ట్ ఇచ్చినటువంటి వాటిని తీసుకుంటారు. బెస్ట్ మార్క్స్ ఎక్కడైతే హయ్యర్ సైడ్ వస్తాయో అది తీసుకుంటారు. ఇంకా కొన్ని చోట్లలో ఒక పద్ధతి ఏంటంటే యావరేజ్ తీసుకుంటారు. రెండింటిని యావరేజ్ చేసి యావరేజ్ మార్కులు తీసుకుంటారు. అంటే మీకు ఎవాల్యుయేషన్లో ఫస్ట్ వాల్యుయేషన్, సెకండ్ వాల్యుయేషన్ అండ్ చీఫ్ ఎగ్జామినర్ ఈ 3 జరుగుతాయి. ఒకవేళ వేరియేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు 15% కంటే ఎక్కువ ఉంది, 20% కంటే ఎక్కువ ఉన్నప్పుడు థర్డ్ వాల్యుయేషన్కి వెళ్తుంది. మళ్ళీ ఆ సేమ్ స్క్రిప్ట్స్ని థర్డ్ వాల్యుయేషన్ కూడా చేస్తారు. అప్పుడు బెస్ట్ ఆఫ్ ద 2 తీసుకుంటారు. ఇదైన తర్వాత నెక్స్ట్ స్క్రూటినైజర్ ఉంటారు. స్క్రూటినైజర్స్ మళ్ళీ సపరేట్ ఉంటారు. స్క్రూటినైజర్ ఏంటంటే ఈ ఎవాల్యుయేట్ చేసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్స్ అన్నింటినీ కూడా స్క్రూటినైజర్స్ అన్ని ప్రశ్నలకు మార్కులు ఇవ్వడం జరిగిందా లేదా. ఇప్పుడు కొన్నిసార్లు ఎవాల్యుయేషన్ చేసే క్రమంలో హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి. సడన్ గా ఒక క్వశ్చన్ ని సరిగా చూడకుండానో వాల్యుయేట్ చేయకుండా ఉండే అవకాశం ఒకవేళ జరిగిందనుకోండి, అక్కడ స్క్రూటినైజర్ పట్టేస్తారు. సార్ మీరు దీనికి మార్కులు వేయలేదు. ఒక్కొక్కసారి మార్కులు పోస్టింగ్ చేసేటప్పుడు కూడా పోస్టింగ్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే మార్క్ షీట్ అనేది సపరేట్గా ఉంటుంది. అంటే అన్ని స్టేజులలో కూడా ఈ జాగ్రత్తలు తీసుకొని తరువాత ఫైనల్గా ఈ మార్కులన్నిటినీ డేటా ఎంట్రీ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి నా ఉద్దేశంలో యూపీఎస్సి ఏదైతే ఒక ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ చేసినారో, దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్, అందులో జెన్యూన్గా ఆన్సర్స్ బాగా రాసినటువంటి స్టూడెంట్స్కి మార్కులు రావు అనేటటువంటి దానికి అవకాశం అయితే లేదు అనేది నా అభిప్రాయం. గ్రూప్ 1లో కూడా అదే పద్ధతిని వీళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి డెఫినెట్గా బాగా రాసినటువంటి విద్యార్థులకు తప్పనిసరిగా మార్కులు వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏమంటే ఎన్ని సంవత్సరాల నుండి మనం చదువుతున్నాం, మనకెంత నాలెడ్జ్ ఉన్నది అనేటటువంటి దానికంటే నా ఉద్దేశంలో ఆన్సర్కు అనుగుణంగా ఎఫెక్టివ్గా లాజికల్ ఆర్డర్లో సరి అయినటువంటి లాంగ్వేజ్ని వినియోగించి సమాధానం రాసినారా లేదా అనేది ఎగ్జామినర్స్ చూస్తారు. కాబట్టి డెలిబరేట్గా ఒక క్యాండిడేట్కి తక్కువ మార్కులు వేయాలి, ఒకరికి ఎక్కువ మార్కులు ఇవ్వాలి అనేటటువంటి అవకాశం మాత్రం అక్కడ ఉండదు. ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మాత్రం ఉండదు. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, సరే మరి మంచి స్కోర్ చేయాలంటే ఆన్సర్ రైటింగ్ అనేది ఎఫెక్టివ్గా కనబడాలి ఎవాల్యుయేటర్ కంటే, ఒక ఆస్పిరెంట్ అనేది ఏం చేయాలి? ఓకే, అంటే నేను హౌ టు ప్రజెంట్ ఎన్ ఎఫెక్టివ్ ఆన్సర్ సార్. అంటే ఇంకో డౌట్ కూడా ఉంది సార్ నాకు, హ్యాండ్ రైటింగ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఆన్సర్ రైటింగ్లో, ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది? అయితే ఈ
హౌ టు రైట్ ఎన్ ఎఫెక్టివ్ ఆన్సర్, లాంగ్వేజ్, హ్యాండ్ రైటింగ్, మ్మ్. ఇలాంటి విషయాల గురించి చర్చించే కంటే ముందు Sir. ఇంకొక అంటే జనరల్గా స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి డౌట్ను కూడా నేను క్లారిఫై చేస్తాను. Sir. నేను ఇంతకుముందే చెప్పాను. Sir. ఇప్పుడు మనకు సివిల్ సర్వీసెస్కు సంబంధించి ముఖ్యంగా మ్మ్. మెయిన్స్లో మనకు ఒక్కొక్క పేపర్లో 3-4 అంశాలకు సంబంధించినటువంటి సబ్జెక్టులు ఉన్నాయి. అవును సార్. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్టుగా GS ఇప్పుడు 1 అయితే జిఎస్ 1లో అయితే 4 subjects, sir. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, Sir. హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ అని ఉంది. Sir. అంటే ఇక్కడ క్లియర్గా నాకు కొద్దిమంది చాలా మంది అంటే మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు అడిగారు, సార్ ఈ పేపర్ మొత్తము ఒకరే కనుక ఎవాల్యుయేట్ చేస్తే మరి హిస్టరీ ప్రొఫెసర్కి జాగ్రఫీ ఏం ఏం తెలుస్తుంది, ఆయన ఎట్లా వాల్యూ చేస్తారు సార్ అవును సార్. అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. Sir. కాబట్టి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా అంటే నేను కొంత క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. అదేవిధంగా మనకు GS2లో కూడా మనకు గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇప్పుడు ఇలాంటి పేపర్లు ఉన్నాయి. మ్మ్. కాబట్టి ఇక్కడ నేను క్లియర్గా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే జనరల్ స్టడీస్కి సంబంధించి యూపీఎస్సి ఈ ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఐడెంటిఫై చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎవాల్యుయేషన్కు పిలవడం జరుగుతుంది. నంబర్ 1. రెండవది, ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేటటువంటి వాళ్ళు ఆ జనరల్ స్టడీస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను GS1లో ఇండియన్ సొసైటీ ఉంది. Sir. ఉదాహరణకు 2024లో దాదాపు ఒక 10 క్వశ్చన్లు మ్మ్. ఇండియన్ సొసైటీకి సంబంధించి ఉంది. సో ఆ 10 క్వశ్చన్లకు సంబంధించి కీ డెవలప్ చేయమని చెప్తారు. ఫస్ట్ మ్మ్. కీని స్టాండర్డైజ్ చేయిస్తారు. తర్వాత కీ మీద ఓరియంటేషన్ ఇస్తారు ఎగ్జామినర్స్ అందరికీ కూడా. Sir. సో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అంటే ఇండియన్ సొసైటీని జనరల్గా సోషియాలజీ ప్రొఫెసర్సే ఎవాల్యుయేట్ చేస్తారు. సో కేవలము ఆ 10 క్వశ్చన్స్ లేదా మనం లాస్ట్ ఇయర్ తీసుకుంటే 6 క్వశ్చన్స్ వచ్చినాయి, ఆ 6 క్వశ్చన్స్కే వీళ్ళు వాల్యుయేషన్ చేస్తారు. మ్మ్. ఆ బండల్ మళ్ళీ జాగ్రఫీ Subject దగ్గరికి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తుంది, ఆ బోర్డుకి వెళ్తుంది. Sir. వాళ్ళు జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్కే ఎవాల్యుయేట్ చేసి మార్క్స్ ఇస్తారు. తర్వాత ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ దగ్గరికి వెళ్తుంది, ఆ బోర్డులో వాళ్ళు ఆ ప్రశ్నలకే ఎవాల్యుయేట్ చేసి వీటన్నింటినీ మళ్ళీ కంబైన్ చేసి ఇంటెగ్రేటెడ్గా మార్క్స్ అనేటటువంటివి స్క్రూటినైజర్స్ స్క్రూటినీ చేసిన తర్వాత అప్పుడు పోస్టింగ్ అనేటటువంటిది అవుతుంది. కాబట్టి ఇక్కడ అంటే అభ్యర్థులలో ఏ రకమైనటువంటి అంటే ఇలాంటి అపోహలు పెట్టుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే యూపీఎస్సీ ఈజ్ వెరీ క్లియర్. మ్మ్. అదొకటి. ఇక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఏమిటి అని అంటే హౌ టు ప్రజెంట్ అన్ ఎఫెక్టివ్ ఆన్సర్. ఎస్, ముఖ్యంగా యూపీఎస్సీ కానీ గ్రూప్ 1లో కానీ మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నది అనే దానికంటే ఆన్సర్ను ఎంత ఎఫెక్టివ్గా మనము ప్రజెంట్ చేయగలిగాము అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి ఎఫెక్టివ్ ఆన్సర్ అంటే ఏమిటి? యూపీఎస్సీ చాలా క్లియర్గా వాళ్ళ నోటిఫికేషన్లో ఇచ్చారు కూడాను, ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు. Sir. ఒకటేంటంటే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది డిస్క్రిప్టివ్ అండ్ అనలిటికల్ ఎగ్జామినేషన్. మ్మ్. డిస్క్రిప్టివ్ అండ్ అనలిటికల్ ఎగ్జామినేషన్. కాబట్టి మన ఆన్సర్స్ని ఏదో ఫ్లో చార్ట్ల రూపంలోనో మ్మ్. లేదో బుల్లెట్ పాయింట్లలోనో రాస్తే మనం ఎన్ని పాయింట్లు రాసినా మార్కులు రావు. రావు. నంబర్ 1, ఇది స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇదే బేసిక్ నంబర్ అసలు 1, ఎందుకంటే దిస్ ఈస్ ఎ డిస్క్రిప్టివ్ అండ్ అనలిటికల్ ఎగ్జామినేషన్. క్లియర్ గా మెన్షన్ చేస్తారా సార్? క్లియర్గా మీకు నోటిఫికేషన్లో కూడా మీరు సార్ అనెక్సర్లో ఉంది, ఆస్పిరెంట్ ఫస్ట్ ఇది చూడాలి. ఇది చూడాలి. ఇట్ ఈస్ అ డిస్క్రిప్టివ్. రెండవది క్వశ్చన్స్ టైప్ కూడా సార్. ఇప్పుడు చాలా డైనమిక్గా ఉన్నాయి. నేను కొన్ని క్వశ్చన్స్కి ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను సార్. అసలు ఫస్ట్ ఆన్సర్ అనేది ఏ విధంగా ఉండాలి. మ్మ్. ఒకటి, చాలా సందర్భాలలో విద్యార్థులకు చెప్తున్న విషయం ఏంటంటే
ఒక యూనిఫామ్ ప్యాటర్న్ ఇట్లుంటుంది, ఇట్లనే ఎగ్జామ్ ఆన్సర్ రాయాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. అది ఇట్ ఈస్ మిస్గైడింగ్ ద స్టూడెంట్. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే యూపీఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్కు సంబంధించి కానీ గ్రూప్ 1కు సంబంధించి కానీ ఒక యూనిఫామ్ ప్యాటర్న్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఆన్సర్ ఉండదు, అలాంటిది లేదు. ఎందుకు అంటున్నానంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క రకమైనటువంటి ప్యాటర్న్ మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కొన్ని అంశాలు అనేటువంటివి అందరూ అంటే అన్ని ఆన్సర్స్కి ఫాలో కావాల్సిందే, కానీ ప్యాటర్న్ ఇదే ఉంటుంది. ఇంట్రొడక్షన్, బాడీ ఆఫ్ ద టాపిక్, కన్క్లూజన్, ఇదే ఒక ప్యాటర్న్ అని అనడానికి కాదు, అట్లా ఉండదు. అసలు స్టూడెంట్స్ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు. నేను ఆ క్వశ్చన్ని అర్థం చేసుకొని ఆ క్వశ్చన్కి అనుగుణంగా, ఎందుకంటే కీ అనేది ఆ క్వశ్చన్కి అనుగుణంగా కీ తయారు చేస్తారు. కాబట్టి మన ఆన్సర్ ఉండే మనం రాసే పాయింట్స్, మనం రాసే అనాలిసిస్ అనేటటువంటిది ఆ కీలో రిఫ్లెక్ట్ కావాలి. అంటే మన ఆలోచన ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఆలోచన అనేటటువంటిది సాధ్యమైనంత వరకు మ్యాచ్ కావాలి. అంటే మ్యాచ్ కావడానికి అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏ విధంగా ఉండాలనేటటువంటిది అదొక కామన్ సెన్స్ నాలెడ్జ్ అనేటటువంటిది. రెండవది ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పాను, మొదట క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి, ఆ క్వశ్చన్కి అనుగుణంగా ఆన్సర్ని డిజైన్ చేసుకోవాలి. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్కి జనరల్గా మనము బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేటటువంటిది రాయాలి. అంటే డైరెక్ట్గా ఆన్సర్లోకి పోకుండా ఇప్పుడు ఒక కాస్ట్ సిస్టమ్ మీద క్వశ్చన్ అడిగారు, బ్రీఫ్గా అసలు వాట్ ఈస్ కాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది బ్రీఫ్గా, ఇప్పుడు కాస్ట్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకుంటాను. అంటే బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేటటువంటిది చాలా అవసరం. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ అంటాం, చాలా సింపుల్గా ఒక చిన్న పారాగ్రాఫ్లోనే ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కాస్ట్ సిస్టమ్ గురించి రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా ఆర్, లైక్ హైఫన్ పెట్టి, అస్క్రిప్టివ్ స్టేటస్, హెరిడిటరీ ఆక్యుపేషన్, కాస్ట్ హైరార్కీ, then purity and pollution, commensal restrictions and caste panchayats. అంటే ఇది ఒక్క సింగిల్ సెంటెన్స్ తోటి ఎగ్జామినర్కి అర్థమవుతుంది స్టూడెంట్కి కాస్ట్ సిస్టమ్ మీద సమూలమైన అవగాహన ఉంది. అంటే ఈ విధంగా హౌ యూ ప్రజెంట్ ఎన్ ఆన్సర్ ఇన్ పారాగ్రాఫ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని సందర్భంలో కొన్ని కాన్సెప్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాన్సెప్ట్, ఇప్పుడు ఉదాహరణకు గ్లోబలైజేషన్, రైట్, అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ ఉమెన్ అన్నప్పుడు గ్లోబలైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్. సో గ్లోబలైజేషన్ యాజ్ ఏ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ ప్రాసెస్ అని దానికి సంబంధించి డిఫైన్ చేయటం. అంటే ఎగ్జామినర్కి అర్థమవుతుంది ఏంటంటే స్టూడెంట్కి గ్లోబలైజేషన్ అనే దాన్ని సోషల్గా కానీ, ఎకనామికల్గా కానీ, కల్చరల్గా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని ఒక క్లారిటీ ఉంది. ఆ తర్వాత వి హ్యావ్ టు మూవ్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా అండ్ హౌ ఇట్ ఇంపాక్టెడ్ ఇండియన్ ఉమెన్. గ్లోబలైజేషన్ అనేటటువంటిది ఏ విషయాలపైన ఇంపాక్ట్ అవుతుంది, ఏ రకమైనటువంటి చేంజెస్ వస్తూ ఉన్నాయి, వాటిని ఒక్కొక్క పారాగ్రాఫ్లలో రాసుకుంటూ పోవటం. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చెప్తున్నా, ఆల్వేస్ డిస్క్రిప్టివ్ అండ్ ఎనాలిసిస్, ఈ రెండు చాలా అవసరం. అంటే చాలా సందర్భాలలో ఏంటంటే స్టూడెంట్స్ బుల్లెట్ పాయింట్స్ పెట్టడం, జస్ట్ బ్రీఫ్గా రాసుకుంటూ పోవటం, అలాంటిది ఉండదు. కొన్ని క్వశ్చన్స్ కాజెస్ ఏంటి అడుగుతారు, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అడుగుతారు. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్స్ అన్నారు,
ఉదాహరణకి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంక్రీజింగ్ రీజనల్ టెండెన్సీస్ ఇన్ ఇండియన్ సొసైటీ. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఫ్యాక్టర్స్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా చేయాలి? మనము రీజనలిజం తోటి స్టార్ట్ చేయాలి. అసలు వాట్ ఈజ్ రీజనలిజం? రైట్, స్లోగా రీజనల్ టెండెన్సీస్ రైట్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియన్ సొసైటీ లైక్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వటం. తర్వాత ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1 జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్, నంబర్ 2 కల్చరల్ ఫ్యాక్టర్స్, నంబర్ 3 అంటే ఆ సబెడింగ్ పెట్టి దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ ని రాయటం. ఊరికే ఆ పాయింట్ రాయటం కాదు. ఇప్పుడు ఎకనామిక్ డిస్పారిటీస్ కొంత అనాలిసిస్ రాయటం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూ అని అంటాం. సపోజ్ సబెడింగ్, దానికి అనాలిసిస్ ఏంటి? అట్లా అంటే ఈ రకంగా సబెడింగ్స్ పెట్టడం, దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ని డిస్క్రిప్టివ్ ఫామ్లో రాయడం. కాబట్టి ఆల్వేస్ ఆన్సర్స్ మస్ట్ బి ఇన్ డిస్క్రిప్టివ్ ఫామ్, దే మస్ట్ బి ఇన్ పారాగ్రాఫ్ ఫామ్. దట్స్ నంబర్ 1. రెండవది, మనము ఈ డిస్క్రిప్షన్ అంతా అనాలిసిస్ అంతా ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు చివరికి అబ్రప్ట్ ఎండ్ చేయకూడదు. నెవర్ ఎండ్ ద ఆన్సర్ అబ్రప్ట్లీ. యూ డ్రా ఎ కన్క్లూజన్. ఈ డిస్కషన్ మొత్తంలో మనం ఏం కన్క్లూజన్ డ్రా చేయాలనుకుంటున్నాం? ఇప్పుడు ఉదాహరణకు రీజనల్ టెండెన్సీస్ అన్నాం. మనం రీజనల్ టెండెన్సీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఫ్యాక్టర్స్ చెప్తాము, తర్వాత దాని పాజిటివ్ ఆస్పెక్ట్స్ చెప్తాము, నెగటివ్ ఆస్పెక్ట్స్ చెప్తాము. మరి వెదర్ ద స్మాలర్ స్టేట్స్ ఆర్ రిక్వైర్డ్. ఇప్పుడు రీజనలిజం అంటే ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ ద స్మాలర్ స్టేట్స్. బట్ దెర్ ఆర్ 2 ఆర్గ్యుమెంట్స్ వెదర్ there is a need of the formation of smaller states or not, or if the smaller states are formed in more number, how it is going to affect the national integration. ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని బిల్డ్ చేసుకుంటూ చివరికి ఒక కన్క్లూడింగ్ ఆర్గ్యుమెంట్ అనేటువంటిది తీసుకురావాలి. అల్టిమేట్లీ హౌ టు లుక్ ఎట్ ద ఇష్యూ ఆఫ్ రీజనలిజం right with a scientific perspective, and what kind of initiative government of India has to make. Regionalism ni suppress cheyalna లేదా రీజనల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ ని రెస్పెక్ట్ చేయాలన్నా. అలాగే ఇప్పుడు మీరు అంటుంటే నాకు ఒక డౌట్ వచ్చింది. కొన్ని సున్నితమైన అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నక్సలిజం లాంటివి. ఇలాంటివి ఎలా ప్రెజెంట్ చేయాలి సార్ అసలు? అంటే అదే ఇప్పుడు ఇక్కడ ఏమంటే, ఇప్పుడు నక్సలిజం అనేటటువంటిది ఒక సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తున్నాం సార్. అంటే అది ఒక శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇష్యూయే కాదు. నక్సలిజం అనేటటువంటి ప్రాబ్లం గురించి రాసేటప్పుడు వాట్ ఆర్ ద కాజల్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ మేకింగ్ ద పీపుల్ టు బికమ్ ఎ నక్సలైట్, రైట్? అంటే కొంచెం ఇంకొక స్టెప్ తీసుకుంటున్నాను సార్ నేను. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఉదాహరణకి మన భారతదేశంలో చూసినట్టయితే లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ విడిపోయారు. అభ్యర్థి లెఫ్ట్ వింగ్లో ఉన్నాడు, ఎవాల్యూటర్ రైట్ వింగ్లో ఉన్నాడు. ఇక్కడ ఒక్కసారి నాకు ఈ క్లారిటీ ఇవ్వండి సార్. అయితే ఒక్కటండి, ఎలా రాస్తాడు అభ్యర్థి? ఒకటి ఎస్, ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. ఎవాల్యుయేటర్ కి లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అనేది ఉండదు. నంబర్ 1 సార్, ఎవాల్యుయేటర్ ఎప్పుడైనా కూడా ఆయన సిద్ధాంతానికి అనుగుణంగా ఎవాల్యుయేట్ చేయడానికి వీల్లేదు. ఎస్, నంబర్ 1. ఎందుకంటే ఈ డౌట్ చాలా మంది నేను చెప్తున్నాను. నేను ఒక 35 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తోటి చెప్తాను యాజ్ అన్ అకాడమిషియన్. ఎందుకంటే ఎవాల్యుయేటర్ ఇస్ అన్ ఎవాల్యుయేటర్, పార్షియాలిటీ ఉండదు. అయితే ఇందులో మీరు ఇప్పుడు అన్నారు నక్సలిజం అనేటువంటి ఇష్యూ అన్నప్పుడు, నక్సలిజం అనేటటువంటి ఇష్యూని మనము పాజిటివ్ కోణములో చూడొచ్చు, నెగటివ్ కోణంలో కూడా చూడవచ్చు. అందుకొరకు ఎప్పుడైనా కూడా మనకు సోషల్ ఇష్యూస్ కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి విద్యార్థులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా, పాజిటివ్ ఇంపాక్ట్ ఏముంది, నెగటివ్ ఇంపాక్ట్ ఏముంది, రెండింటినీ కూడా రిఫ్లెక్ట్ చేయగలగాలి వాళ్ళ ఎనాలిసిస్ లో. రిఫ్లెక్ట్ చేసి మీరు అంటుంటే అభ్యర్థి కూడా పార్షియాలిటీ ఉండొద్దు, రెండు చూడాలి అభ్యర్థి కూడా. తప్పనిసరి. ఇప్పుడు
మనకు ఏ ఐడియాలజీ ఉన్నా కూడా సార్. దానివల్ల ఇప్పుడు ఉదాహరణకు నక్సలిజం అన్నాము, దానికి కారణాలు సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. సార్. వాట్ ఆర్ ద సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్? ఇప్పుడు ఉదాహరణకు పావర్టీ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగకపోవడం ఉంది, సార్. ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉంది, సార్. ఇల్లిటరసీ ఉంది. ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్. హూ ఈస్ బికమింగ్ ఎ నక్సలైట్? ఈ కారకాలతో ప్రభావితమైనటువంటి వ్యక్తులు అవుతున్నారు. ఉదాహరణకు ట్రైబల్ పీపుల్. సార్. మనం ఆలోచించాలి వై. ఇప్పుడు మన ప్రజెంటేషన్ లో కూడా సార్. వై ద ట్రైబల్ పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నక్సలిజం. దెన్ నెగటివ్ ఇంపాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ violence. Can we support violence? Ours is a democratic society. Sir. So in a democratic society, they have to participate in democratic politics. Sir. ఇప్పుడు మనకు మావోయిజం ఇదంతా దీంట్లో కూడా ఎంత పవర్ ఫ్లో త్రూ ద బ్యారల్ ఆఫ్ గన్ అని అంటారు. Sir. బట్ ఇన్ ఎ డెమోక్రసీ వి కెనాట్ యాక్సెప్ట్. ఇన్ ఎ డెమోక్రసీ వి కెనాట్ యాక్సెప్ట్ దట్ పవర్ నెవర్ ఫ్లో త్రూ ద బ్యారల్ ఆఫ్ గన్. కాబట్టి అంటే ఇప్పుడు ఇక్కడ బుల్లెటా బ్యాలెటా అన్నప్పుడు డెఫినెట్లీ ఇన్ ఎ డెమోక్రటిక్ సొసైటీ వీ హ్యావ్ టు టేక్ ద స్టాండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాలెట్. అంటే కాంక్రీట్ ఆర్గ్యుమెంట్ ఇది ఒక అందుకొరకే నేను అంటాను లాజికల్ ఆర్గ్యుమెంట్ అనేటటువంటి దాన్ని మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు చెప్తుంటే ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది, మన గద్దర్ గారిది. ఆయన అన్నేళ్ళు దండకార్యంలో పోరాటం చేసి లాస్ట్ కు బ్యాలెట్ వైపు మొగ్గు చూపిండి ఆయన కూడా. అంతే కదా మరి. అవును సార్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది. కాబట్టి ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాం సార్, ఒక నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఒక స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మనకు ఎంత అపారమైన నాలెడ్జ్ ఉన్నా కూడా క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుంది, దానికి ఉన్న ఇష్యూ. ఇప్పుడు మీరు అన్నారు నక్సలిజం అయినా కూడా ఏంటి అసలు నక్సలిజం అనేటువంటి ఇష్యూ ఎందుకు వచ్చింది, అసలు క్వశ్చన్ లానే దాని చూడాలి, కారణాలు ఏంటి, దాని పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి, దాని నెగటివ్ ఇంపాక్ట్ ఏంటి, దాంట్లో నుండి మనము ఏ రకమైనటువంటి కన్క్లూజన్ మనము డ్రా చేస్తాము, దానిపైన ఏ రకమైనటువంటి సజెషన్స్ ఇవ్వగలుగుతాము. గవర్నమెంట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ రైట్ టు రెడ్యూస్ నక్సలిజం అనేటటువంటిది ఒక కాంక్రీట్ ఫామ్ లో రాయాలి. కీ కూడా అదే విధంగా తయారు చేస్తారు. ఇంకొకటి కీ కూడా మనం ఆన్సర్ కీ రూపొందించేటప్పుడు కూడా ఎవాల్యుయేటర్స్ ఒక బయాస్డ్గా వాళ్ళు ఇది ఆన్సర్ కీ తయారు చేయరు. కాబట్టి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే కొన్ని చోట్ల సజెషన్స్ అంటాడు, వాట్ డూ యూ సజెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ ఉంది రైట్, ఈవెన్ మనకు ఒక క్వశ్చన్ అడిగారు, ఇన్ స్పైట్ ఆఫ్ సెవరల్ వెల్ఫేర్ స్కీమ్స్ పావర్టీ స్టిల్ పర్సిస్టింగ్ అన్నప్పుడు మనము సజెషన్స్ అన్నప్పుడు ఒక క్రిటికల్ ఎవాల్యుయేషన్ అనేటటువంటిది ఏంటంటే మరి ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఎందుకు సక్సెస్ కాలే, అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఇక ముందు ఇంకా అంటే పావర్టీని తగ్గించడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఒక సైంటిఫిక్ సొల్యూషన్స్ని మనము ఆఫర్ చేయాలి. అవి ఒక లాజికల్గా ఉండాలి, లాజికల్లీ యాక్సెప్టబుల్గా ఉండేటటువంటి సొల్యూషన్ని ఆఫర్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే చాలా కొన్ని క్వశ్చన్స్ ఎట్లుంటుందంటే వేర్ స్టాటిస్టికల్ డేటా ఈజ్ రిక్వైర్డ్. అంటే నేను అంటున్నాను ఏమంటే మియర్ రైటింగ్ ఆన్సర్ ఇస్ నాట్ ఎనఫ్, హౌ టు మేక్ యువర్ ఆన్సర్ మోర్ ఎఫెక్టివ్. ఇది ఒకటే ప్రిన్సిపల్. ఆన్సర్ అందరూ రాస్తారు కానీ హౌ టు మేక్ యువర్ ఆన్సర్ మోర్ ఎఫెక్టివ్. సో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యువర్ ఆన్సర్ డిపెండ్స్ అపాన్ వాట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు యువర్ డిస్క్రిప్షన్, యువర్ అనాలిసిస్ రైట్. అదొకటి. రెండవది వేరెవర్ పాసిబుల్ ట్రై టు ప్రజెంట్ స్టాటిస్టికల్ డేటా. ఇప్పుడు ఉదాహరణకు గ్రీన్ రెవల్యూషన్ ఉంది, గ్రీన్ రెవల్యూషన్ గురించి ఇంపాక్ట్ ఇప్పుడు మనకు చాలా సార్లు క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఏది క్రిటికల్లీ అనలైజ్ ద సోషల్ ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ రూరల్ సొసైటీ. మరి గ్రీన్ రెవల్యూషన్తో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది, నెగటివ్ ఇంపాక్ట్ ఉంది.
పాజిటివ్ ఇంపాక్ట్ విషయానికి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. అటువంటప్పుడు జస్ట్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది అని రాయడం కాదు, యూ హౌ టు రైట్ విత్ స్టాటిస్టికల్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 1965 Sir. the food grain production was around 80 million tons. But because of the initiatives of Green Revolution, by 2023-24, food grain production in India has crossed 350 million tons. Now agricultural scientists says that Indian agriculture have the potentiality to produce the food grains to the extent of 400 million tons. You see the statistics. You have to add your answer with statistics. ఇప్పుడు పాపులేషన్ ఉంది, బర్త్ రేట్, డెత్ రేట్ చెప్తూ అప్పుడు స్టాటిస్టిక్స్, యువర్ స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే చాలా వరకు ఏమంటే కొన్ని టాపిక్స్ అది ఏ సబ్జెక్ట్ అయినా కూడా వేరెవర్ స్టాటిస్టిక్స్ ఆర్ రిక్వైర్డ్ దే హ్యావ్ టు యాడ్ స్టాటిస్టిక్స్. ఇది ఒక పాయింట్. రెండవది సమ్టైమ్స్ ప్రజెంట్ యువర్ ఓన్ వ్యూస్ అని అడుగుతుంటారు. వాట్ ఆర్ యువర్ వ్యూస్ అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24లో క్వశ్చన్ అడిగారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేటటువంటివి చాలా వరకు జరుగుతున్నాయి, కానీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అనేటువంటివి జరగడం లేదు. అంటే దీనికి ఎక్కడ ఏ స్టాండర్డ్ టెక్స్ట్ అనేది ఉండదు, మన ఓన్ వ్యూ. ఎస్, ఇక్కడ కామన్ సెన్స్ అండర్స్టాండింగ్ ఈజ్ రిక్వైర్డ్. కాబట్టి అగైన్ ఐ వాంట్ టు టెల్ ద స్టూడెంట్స్ that when you write the answer, think in a logical way, think in a scientific way. You put aside your mana religious belief, mana religious ideology ivanni mana pakkana petti why intercaste marriages are happening and why not interreligious marriages are not taking place. లాజికల్ గా ఆలోచించి ఒక సైంటిఫిక్ వ్యూ అనేటటువంటి దాన్ని ప్రజెంట్ చేయాలి. ఒకవేళ జరగతలేవు అంటే దానికి గల కారణాలు కూడా మనము చాలా లాజికల్ గా ఉండే విధంగా ప్రజెంట్ చేయాలి. డెఫినెట్లీ యూ కెన్ కన్విన్స్ ది ఎగ్జామినర్. ఇంకొకటి, ఆన్సర్ ప్రజెంటేషన్ లో ఒక లాజికల్ ఆర్డర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ పదే పదే చెప్పేది ఏంటంటే కంటెంట్. అంటే ఇప్పుడు ఎనాలిసిస్, డిస్క్రిప్షను ఇదంతా కంటెంట్ అయితే presenting your content in a logical order is also very important. You should not jump from one aspect to another aspect. అంటే ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ రాయడము, లేదా ఒక కాన్సెప్ట్ని అనలైజ్ చేయటము, లేదా కాజెస్ అనేటువంటి వాటిని పాయింట్ బై పాయింట్ అనలైజ్ చేయటము, ఫ్యాక్టర్స్ని పాయింట్ బై పాయింట్ అనలైజ్ చేయటము, అందులో నుంచి ఒక కన్క్లూజన్ను డ్రా చేయటము, ఇదంతా ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఒక లాజికల్ ఆర్డర్లో అనేటువంటిది ప్రజెంట్ చేయడం అదొక స్కిల్. రైటింగ్ ఎన్ ఆన్సర్ ఈజ్ అన్ ఆర్ట్, ఇట్ ఈస్ ఎ స్కిల్. కాబట్టి ఎగ్జామినర్ షుడ్ ఫీల్ దట్ హీఈస్ లెర్నింగ్. ఎగ్జామినర్కు ఎట్లా అనిపించాలంటే ఆయన నేర్చుకున్నంత ఫీలింగ్ రావాలి, అది ఇన్ఫ్లుయెన్సింగ్. తర్వాత ఇక ఇంకొక విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది ఇప్పుడు మీరే అడిగారు క్వశ్చన్, లాంగ్వేజ్. ఎస్, ఒక చాలా హైలీ సఫిస్టికేటెడ్ లాంగ్వేజ్లో రాయాలని నేను అనను. జనరల్గా యూపీఎస్సి కానీ గ్రూప్ 1లో కానీ అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయరు. హైలీ బొంబార్డింగ్ లాంగ్వేజ్లో రాయాలని ఉండదు, కానీ మోడరేట్లీ ఒక డీసెంట్ అకాడమిక్ లాంగ్వేజ్లో ఆన్సర్ రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక అకాడమిక్ లాంగ్వేజ్, నేను అకాడమిక్ లాంగ్వేజ్ అన్నప్పుడు ప్రతి సబ్జెక్ట్కి ఒక అకాడమిక్ టర్మినాలజీ అనేటటువంటిది ఉంటుంది. ఒక టాపిక్ మీద మనం రాసేటప్పుడు ఒక అకాడమిక్ టర్మినాలజీ అనేటటువంటిది ఉంటుంది. మనము ఒక సింపుల్గా మాట్లాడటము, సింపుల్గా రాయటం వేరు, అకాడమిక్ లాంగ్వేజ్లో రాయటం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కాస్ట్ సిస్టంలో ఇప్పుడు ఏ పర్సన్ బిలాంగింగ్ టు ఏ పర్టికులర్ కాస్ట్ మస్ట్ మ్యారీ విత్ ఇన్ దట్ కాస్ట్ అని చెప్పేటప్పుడు దాన్ని ఏమంటామంటే కాస్ట్ ఈజ్ అన్ ఎండోగమస్ గ్రూప్.
కాస్ట్ ఈస్ ఎండోగమస్ గ్రూప్. అంటే ఆ ఎండోగమి అనేది ఇట్ ఈస్ అ టెక్నికల్ టర్మ్. ఇండియన్ సొసైటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైవర్సిటీ మీద కూడా అడిగారు. మనం రాసేటప్పుడు ఇండియన్ సొసైటీ ఈజ్ నాట్ ఎ హోమోజీనియస్ సొసైటీ. ఇండియన్ సొసైటీ ఈజ్ ఎ హైలీ డైవర్సిఫైడ్ సొసైటీ. And diversities could be observed in terms of race, religion, language, caste, culture and ethnicity. ఈ టర్మ్స్ అనేవి ఫ్లో కావాలి. అట్లాగే ఒక్కొక్కసారి రేషియల్ క్లాసిఫికేషన్ అంటాం. ఇప్పుడు మనం డైవర్సిటీ గురించి చెప్పేటప్పుడు డైవర్సిటీ అనేది మనకు రేషియల్ డైవర్సిటీ ఉంది, లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉంది, religious diversity undi. But when you talk about that, you have to use the racial classification given by some social scientists. For example, Herbert Risley has classified Indian population into like 6 racial groups, like a points untai. Similarly, B.S. Guha has classified Indian population into 7 racial groups like this. Linguistic classification annappudu number of languages spoken by Indian population, so many, and Indian languages can be classified into 5 language families like Indo-Aryan language family, Austric language family, okay, then Dravidian language family, Sino-Tibetan language family, then Indo-European language family. It is terminology. అంటే నా పాయింట్ ఏంటంటే స్టూడెంట్ ఆన్సర్ అనేటటువంటిది రాసేటప్పుడు దే హ్యావ్ టు నంబర్ 1 దే హ్యావ్ టు రైట్ ఇన్ ఎ వెరీ గుడ్ అకాడమిక్ లాంగ్వేజ్. అండ్ ఎస్, డెఫినెట్లీ language play a very important role in influencing the examiner. అంటే ఆ కంటెంట్ని ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రజెంట్ ఇన్ ఏ వెరీ గుడ్ లాంగ్వేజ్, న్యాచురల్లీ దట్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు మీరు మామూలుగా వెరీ సింపుల్గా రాసిన ఆ స్క్రిప్ట్కి ఒక ఎఫెక్టివ్ లాంగ్వేజ్తో ఒక ఎఫెక్టివ్ కంటెంట్ రాసిన కంటెంట్ కి చాలా కొంచెం తేడా అనిపిస్తుంది. ఎగ్జామినర్ డెఫినెట్ గా ఒక హాఫ్ మార్కో 1 మార్కో ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇట్ ఇస్ ఎ కామన్ టెండెన్సీ, అది హ్యూమన్ టెండెన్సీ. కాబట్టి లాంగ్వేజ్ పాత్ర కూడా ఉంటుంది. దెన్ ఇంకా మీరు అన్నారు హ్యాండ్ రైటింగ్. ఎస్, నా ఉద్దేశంలో ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉండాలనే రూల్ ఏం లేదు. మనం ఏమంటాం, లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. మనం రాసినటువంటిది ఎగ్జామినర్ కు అర్థమయ్యేటటువంటి విధంగా ఉండాలి, రైట్? కానీ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఒక మంచి హ్యాండ్ రైటింగ్, ఒక నీట్ హ్యాండ్ రైటింగ్, వెరీ సిస్టమాటిక్ లాజికల్ ఆర్డర్, విత్ ఎ గుడ్ లాంగ్వేజ్, with very good content, with very good analysis, if a student present the answer, definitely they will get 1 or 2 marks more than others. అంటే నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు టాప్ ర్యాంకర్స్ బాగా వచ్చినట్టు డెఫినెట్లీ దే మైట్ హ్యావ్ ప్రజెంటెడ్ వెరీ గుడ్ ఆన్సర్. అంటే నేను కొన్ని విషయాలు నేను ఐ కెనాట్ స్పీక్. Some students, they write in such a wonderful way, some unimaginable way la a presentation అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే గత 35 ఏళ్ళుగా అకాడమిక్లో విషయాలలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎన్నెన్నో వేల స్క్రిప్ట్లు మేము వాల్యూ చేశాం. కొన్ని ఎంత అద్భుతంగా ఉంటాయంటే యూ కెనాట్ రెసిస్ట్ యువర్ సెల్ఫ్ బై నాట్ గివింగ్ మార్క్స్. You have to give marks. అంటే the ability of the student, right, in presenting the answer అనేటటువంటిది డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో కంటెంట్ అనేటటువంటిది 100% ఇంపార్టెంట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్
right? Apart from that, the presentation of the content in a logical order with good language, with good handwriting are definitely advantageous for the student. ఇకపోతే కొన్ని నేను క్వశ్చన్స్ని యాక్చువల్గా అంటే ఆన్సర్స్ రాసే టైంలో చాలా వరకు కొన్ని కామన్ సెన్స్ బేస్డ్గా ఉండేటటువంటి క్వశ్చన్సే కొన్ని ఉంటాయి. నేను జనరల్ స్టడీస్ 2018లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. నేను అంటే కొన్ని పేపర్స్ అనలైజ్ చేశాను. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంతకుముందు చెప్పాను ఆన్సర్ అనేటటువంటిది ఏ విధంగా రాయాలి అనే దానికి. ఇప్పుడు కాస్ట్ సిస్టమ్ ఈజ్ అజ్యూమింగ్ న్యూ ఐడెంటిటీస్ అండ్ అసోసియేషనల్ ఫార్మ్స్, హెన్స్ కాస్ట్ సిస్టమ్ కెనాట్ బి ఎరాడికేటెడ్ ఇన్ ఇండియా. కామెంట్ అంటే ఇక్కడ క్వశ్చన్ అంటే కాస్ట్ సిస్టమ్ కెనాట్ బి ఎరాడికేటెడ్ అంటే దిస్ ఈస్ ఆర్గ్యుమెంట్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సో ఇందులో ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు how to start your answer, you have to start with what is caste system. First of all, a student must know what is caste system and what are the caste identities, how a person is very much identified with this caste identity. And ikkada caste system is assuming new identities and associational forms. And but earlier people belonging to different caste groups used to derive pride, right, by belonging to the like an ascriptive status. For example, a Brahmin, being a Brahmin is a pride. Okay, so that means the ritual status. That always earlier ritual status was given more importance. But today, ritual status is not that important. What is more important? Your economic status, your political status is more important. So today, the castes are competing for what? Economic status and political status rather than ritual status. So in this context, caste system, what will happen to the caste system? Can we say that caste system can be eradicated? Caste system cannot be eradicated, right? Then what would be the future of the caste? Caste will take a new form. Today, the caste associations are emerging, right, in a professional form. Today, you can see the caste associations at village level, at district level, at state level, even all India level, right? And the caste system is playing a very important role in politics. Today, the MLA seats, MP seats, right, and different official positions are demanded on the basis of the caste system. So, ఇక్కడ పాయింట్ ఏంటంటే మై పాయింట్ చాలా బ్రీఫ్గా సార్. అంటే ఇంకొకటి రైటింగ్ స్టైల్ ఎట్లుండాలంటే మనం రాసే ఒక్క పేరాగ్రాఫ్లో ఎంతో కంటెంట్ ఎక్స్ప్రెస్ కావాలి. అదొక ఆర్ట్. అది అట్లాగే ఒక క్వశ్చన్ అడిగారు, డిస్పైట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియస్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ బై ద గవర్నమెంట్ ఇన్ ఇండియా, పావర్టీ స్టిల్ ఎగ్జిస్టింగ్. ఎక్స్ప్లెయిన్ బై గివింగ్ రీజన్స్. ఎక్స్ప్లెయిన్ బై గివింగ్ రీజన్స్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు, డెస్పైట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియస్ ప్రోగ్రామ్స్ for eradication of poverty. First of all, you have to start with what is poverty. A poverty related statistics. You get my point. And then what kind of initiatives have been made by government of India to eradicate poverty. A points రావాలి, అక్కడ రాయాలి. అనాలిసిస్ ఇస్ రిక్వైర్డ్. అక్కడ బుల్లెట్ పాయింట్లు కాదు, ఫ్లో చార్ట్లు కాదు. Analysis is required. So Government of India initiated several programs. For example, IRDP, Integrated Rural Development Program, Swarna Jayanti Gram Swarojgar Yojana, National Rural Livelihoods Mission. Now the present government is implementing many programs like Pradhan Mantri Kaushal Vikas Yojana,
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, ప్రధాన మంత్రి ముద్రా యోజన. Like there are many schemes which are contributing to generate employment and to generate income for the people, right? అంటే ఆ ప్రోగ్రామ్స్ గురించి కొంత ఫస్ట్ రాయాలి. దెన్ స్టిల్ పర్సిస్టింగ్ ఇన్ poverty, still persisting, then why? Then you have to write whether it is the failure of the implementation of the program, or do you think that there is no strong political will or bureaucratic commitment for the elimination of poverty, or whether people are not in a position to make use of the benefits of these programs, right? So like that, you have to analyze what are the causes, what are the reasons for the continuity of poverty in spite of implementing so and so programs, so that you can write a beautiful answer. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే అల్టిమేట్లీ వాట్ ఐ మీన్ టు సే ఈస్ దట్ there is no what you can say uniform structure. అన్ఫార్చునేట్లీ చాలా మంది ఏం చెప్తారంటే ఒక యూనిఫామ్ స్ట్రక్చర్ ఇట్లా ఉండాలి, ఇట్లుంటే ఈ స్ట్రక్చర్లో రాస్తేనే మార్కులు వస్తాయి. నో. బుల్లెట్ పాయింట్స్లలో రాస్తేనే మార్కులు వస్తాయి. నో. ఫ్లో చార్ట్లు రాస్తేనే మార్కులు వస్తాయి. నో. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. అండర్స్టాండ్ ద క్వశ్చన్ అండ్ ప్రజెంట్ ద ఆన్సర్ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్. అయితే చివరిగా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మరి ఎట్లా వస్తుంది స్కిల్? నేను నా ఉద్దేశం ఏంటంటే, ఇది ఓవర్ నైట్లో వచ్చే స్కిల్ కాదు. దెన్ హౌ టు ప్రజెంట్ అన్ ఎఫెక్టివ్ ఆన్సర్, దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ రైటింగ్ ఆన్సర్స్ టు డిఫరెంట్ క్వశ్చన్స్ రెగ్యులర్లీ. లాట్ ఆఫ్ రైటింగ్ ప్రాక్టీస్ ఇస్ రిక్వైర్డ్. నేను ట్రైన్ చేసేటటువంటి స్టూడెంట్స్ని నేను గత దాదాపు 20 ఏళ్ళుగా ప్రతి స్టూడెంట్కు నేను క్లాస్ చెప్పడమే కాదు, ఐ యూస్ టు ఆస్క్ దెమ్ టు రైట్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్. నేను క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేవాడిని, వాటికి ఆన్సర్స్ రాయమని చెప్పేవాడిని. ఇది ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాల్సిందే. కాబట్టి నా సిన్సియర్ సజెషన్ టు ద స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 కానీ, ఎవ్రీ డే ఏదో ఒక టాపిక్ ఎంచుకొని, వాళ్ళ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి టాపిక్స్కి ఎంచుకొని ఎన్ని విధాల క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనేది ఫస్ట్ ఆలోచించాలా. స్టూడెంట్కే ఫస్ట్ ఆలోచన ఉండాలి. ఇప్పుడు ఒక టాపిక్ ఉంది అంటే ఆ టాపిక్ పైన ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అది ఏ పేపర్ అయినా కానీ, ఎకనామిక్స్ కానీ, పాలిటీ కానీ, ఇండియన్ సొసైటీ కానీ, ఏదైనా కూడా ఒక టాపిక్ మీద అంతకుముందు క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, ఇంకా మళ్ళీ ఎన్ని రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్సర్స్ అనేటటువంటిది రాసేటటువంటి ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 1 hour ఆన్సర్స్ అనేటటువంటివి రాయడం అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. దాంతో పాటుగా ఈ మధ్యలో చాలా ఇన్స్టిట్యూట్స్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎస్, లెట్ దెమ్ అపియర్ ఫర్ దోస్ టెస్ట్ సిరీస్, బట్ టేక్ ద ప్రాపర్ ఫీడ్బ్యాక్. ద ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెదర్ దే ఆర్ ఏబుల్ టు ప్రజెంట్ ద ఆన్సర్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్, వెదర్ దేర్ లాంగ్వేజ్ ఈజ్ ఎఫెక్టివ్ ఆర్ నాట్, whether they are able to analyze the topic in a scientific way or not, వీటికి కొంత ప్రాపర్ ఫీడ్బ్యాక్ అనేటటువంటిది సరి అయినటువంటి ఎక్స్పర్ట్స్తో తీసుకోవాలి. కాబట్టి ఈ సబ్జెక్ట్స్ను టీచ్ చేసేటటువంటి టీచర్స్ కూడా బాధ్యతాయుతంగా ఫీడ్బ్యాక్ అనేటటువంటిది ఇవ్వాలి. ఇలా తీసుకున్నప్పుడు ఇది కెపాసిటీ బిల్డింగ్ అంటాం. ఎందుకంటే ఇది ఏదో ఒక నెలలోనో 6 నెలల్లోనే వచ్చేటటువంటిది కాదు. రెగ్యులర్గా సబ్జెక్టును గురించి చదవటం, రాయటం అనేటటువంటిది గనక చేస్తే ఓవరాల్
ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, సార్. ఓవరాల్గా ఒక ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటివి ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ కనుక తీసుకున్నట్లయితే చాలామంది ఏదో ఫస్ట్ అటెంప్ట్లోనో సెకండ్ అటెంప్ట్లోనో వచ్చిన వాళ్ళు కాదు. ఒక్కొక్కళ్ళు 3 అటెంప్ట్స్, 4th అటెంప్ట్, 5th అటెంప్ట్ వరకు వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళు సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే ఆ కన్సిస్టెంట్ ఎఫర్ట్. అంటే ఎవ్రీ ఇయర్ చదవడం కానీ రాయటం కానీ ఈ రకంగా చేసినటువంటి వాళ్ళు అసలు సక్సెస్ అవుతామా అనుకున్న వాళ్ళకు కూడా దే గాట్ వెరీ గుడ్ ర్యాంక్స్. కారణం ఏంటంటే ఒక సిన్సియర్ ఎఫర్ట్, కమిట్మెంట్ అండ్ పాజిటివ్ థింకింగ్. నెగటివ్గా అంటే చాలామంది ఏమనుకుంటారంటే యూపీఎస్సిలో కానీ గ్రూప్ 1లో కానీ నేను బాగా రాశాను కానీ నాకు మార్కులు కావాలని ఇవ్వలేదు, కావాలని ఇవ్వకపోవడం అనేది ఉండదు. ఏ ఎగ్జామినర్కైనా ఎవరి పట్ల బయాస్ అనేటటువంటిది ఉండదు. ఫస్ట్ థింగ్, ఎగ్జామినర్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఎవరి స్క్రిప్ట్ ఎవరిదో ఎక్కడిదో ఎవరికీ తెలియదు. అది యూపీఎస్సి కానీ అది గ్రూప్ 1 కానీ. కాబట్టి స్టూడెంట్ ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయటానికి కావలసినటువంటి స్కిల్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ను దృష్టిలో పెట్టుకొని రైటింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది కనుక ఎవ్రీడే చేసినట్లయితే తప్పనిసరిగా మంచి మార్కులు వాళ్ళు స్కోర్ చేయటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా మంచి మార్కులు స్కోర్ చేయాలని, మంచి ర్యాంకులు సాధించాలని ఆశిస్తూ ఈ చర్చకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన విషయాలు. ఈ వీడియో చూడడం, యూపీఎస్సికి అపేర్ అయ్యే ప్రతి విద్యార్థి ఈ వీడియో చూడాలి సార్, చూస్తారు అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.